హలో అండి, వెల్కమ్ టు మెన్ ఎఫ్ఎం. శ్రావణ మాసం వస్తుంది కదండి. ఈరోజు టాపిక్లో ఎల్లో శారీకి ఎన్ని రకాల బ్లౌజెస్ వేసుకోవచ్చు, ఎల్లోకి ఏ కలర్ కాంబినేషన్స్ సూట్ అవుతాయో చూద్దామా. ఒక్క ఎల్లో శారీ ఉందంటే రకరకాలుగా కనిపించచ్చండి. మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోయినా పర్వాలేదు. ఈ రోజుల్లో బ్లౌజ్ తోటే శారీ అందమండి. ఇప్పుడు నేను చీర కట్టుకున్న చీర జస్ట్ 1200 రూపీస్. బట్ ఈ బ్లౌజ్ వల్ల దీనివల్ల లుక్ డిఫరెంట్గా కనిపిస్తుంది అండ్ స్పెషల్ అట్రాక్షన్గా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఎల్లో శారీ తోటి ఎన్ని రకాల బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఐడియా కోసం. అఫ్ కోర్స్ యూ నో బెటర్ దాన్ మీ, మీకు చాలా ఐడియాస్ ఉంటాయి, బట్ నా ఐడియాస్ కూడా మీకు ఏమైనా యూజ్ అవుతాయేమని నేను ఈ వీడియో చెప్తున్నాను. సో ఈరోజు అండి, ఇప్పుడు ఈ ఎల్లో శారీ నా దగ్గర ఉందండి. దీనికి చిన్న అంచు ఉందండి. సో ఈ ఎల్లో శారీ ఉందండి, ఇది వచ్చేసి దీనికి గోల్డెన్ స్ట్రైప్స్ వచ్చేసి సింపుల్. ఇది మ్యాచింగ్ బ్లౌజ్ సేమ్. బట్ ఇలా వేసుకుంటే మనం బాగుంటుంది. బట్ ఇంకా గ్రేట్గా కనిపించాలంటే, స్పెషల్ అట్రాక్షన్ తోటి కనిపించాలంటే ఫ్లోరల్ బ్లౌజ్ తోటి మనం దీన్ని మ్యాచ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కలర్ఫుల్ అండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా మ్యాచ్ చేసుకున్నారనుకోండి. అండ్ మీరు జ్యువెలరీ కనుక సెట్ చేసుకోవాలని, హెవీ జ్యువెలరీ కనుక మీకు వేసుకునేటట్టయితే ఈ నెక్ బ్లౌజెస్ బోట్ నెక్ కానీ జీరో నెక్ అంటారు, ఇక్కడ వరకు రౌండ్ ఉంటుంది, అలాంటి నెక్స్ మీరు ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే జ్యువెలరీ పెట్టుకుంటే కనుక అవి కనిపించనివ్వవు మిమ్మల్ని. అఫీషియల్ కానీ సింపుల్ అకేషనల్ లుక్స్కి మీరు బయటకు వెళ్ళేటట్టయితే ఈ నెక్స్ ప్రిఫర్ చేయండి. ఫంక్షన్స్, పేరెంట్ వాళ్ళు, పెళ్ళిళ్ళు, వాటికి ఈ నెక్స్ వేసుకుంటే మీకు అంత బాగుండదు. సో మీరు రౌండ్ నెక్ లేదా డిఫరెంట్ నెక్స్, స్క్వేర్ నెక్, అవన్నీ జ్యువెలరీ కనుక మీరు ఎక్కువ ప్రజెంట్ చేయాలనుకుంటే స్క్వేర్, స్టార్ ఈ నెక్స్ ప్రిఫర్ చేయండి. ఇది వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. ఆ ఎల్లో శారీకి ఇప్పుడు నేనే వేసుకున్నాను కదండి, మామూలు మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా వేసుకున్నాను అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. అందులో ఇదొక కలర్ చాలా బాగుంటుంది, ఫ్లోరల్. ఇంకో కలర్ చూపిస్తాను. ఇప్పుడు సేమ్ ఉందనుకోండి, ఎల్లో మీద సేమ్ బ్లౌజ్ అదే కలర్ వేసుకోవాలనుకుంటే ప్లెయిన్గా కాకుండా ఇలా చక్కగా ఫ్లోరల్ అనమాట. వీటిగా ఇవన్నీ వచ్చాయండి, తామరలు అవన్నీను. మీరు ఏ కలర్ చీరైనా దీని మీద కట్టుకోవచ్చండి. బాటిల్ గ్రీన్, పింక్, లైట్ గ్రీన్, వైట్, బ్లాక్, ఈ శారీస్ అన్నీ వీటి మీదకి సూట్ అవుతాయి అనమాట. ఇలాంటి కొన్ని మీరు ఫ్లోరల్ బ్లౌజులు పెట్టుకున్నారనుకుంటే చాలా బాగుంటాయి, అన్నిటికీ మ్యాచ్ అవుతాయి అనమాట. సో ఇదొక కలర్ శారీ, సేమ్ కూడా వేసుకోవచ్చు. చాలా ఒకటి ఫ్లోరల్, ఇది రౌండ్ నెక్, ఇలా ఫ్లోరల్ అండి. ఇంకొకటి వచ్చేసి చక్కగా ఫ్లోరల్లో అనమాట. ఇలా బాగుంటుంది శారీ. సింపుల్ ప్లెయిన్ ఉండి లాస్ట్లో అంచొస్తే డెఫినెట్గా ఫ్లోరల్ బ్లౌజెస్ వేసుకోండి. శారీ అంతా విపరీతంగా ఫ్లోరల్ ఉందంటే మాత్రం మళ్ళీ ఫ్లోరల్ వేసుకున్నారంటే మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే కొంచెం డార్జిలింగ్గా మరీ ఇదిగా కనిపిస్తుంది అనమాట. సో ప్లెయిన్ శారీస్కి ఎక్కువ ఫ్లోరల్ బాగుంటుంది. ఒకవేళ మీరు ఆ సేమ్ ప్లెయిన్ శారీ తోటి మీరు రిచ్ లుక్ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేలా వెళ్ళాలనుకోండి, బెనారస్ ప్రిఫర్ చేయండి, సూపర్ ఉంటుందండి. ఇది వచ్చేసి బెనారస్ పింక్ అనమాట. ఎల్లో పింక్ ఆల్వేస్ గ్రాండ్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇగోండి పింక్ చాలా బాగుంటుంది అనమాట. పింక్ ఫ్లోరల్ ట్రై చేయొచ్చు మీరు. ఇది కూడా బోట్ నెక్కి, ఇది బయటకు వేసుకెళ్తే చాలా బాగుంటుందండి అకేషన్స్కి. ఇది చెప్పాను కదండి, జ్యువెలరీ అయితే కనుక ఇవి వేసుకెళ్ళకండి. మీరు డిగ్నిఫైడ్గా, రాయల్గా ఆఫీసుల్లో మంచి ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి గ్రాండ్గా కనిపించాలనుకుంటే బెనారస్ బ్లౌజెస్ ప్రిఫర్ చేయండి. ఇక్కత్, ఆ తర్వాత మంగళగిరి, ఇవన్నీ ఏంటంటే గ్రాండ్గా కనిపించడానికి అంత హెల్ప్ చేయవు. బెనారస్ అయితే ఆల్వేస్ బ్లౌజెస్ కానీ శారీస్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అకేషన్స్కి చాలా బాగుంది. ఇందాక మీకు డార్క్ పింక్ చూపించాను కదా, ఇది వచ్చేసి పేస్టల్ అండి. పేస్టల్లోనే అంటే మీరు గ్రాండ్గా కూడా కనిపించాలి, బట్ సింపుల్గా ఉండాలి, అందరిలోకి స్పెషల్గా ఉండాలనుకుంటే పేస్టల్ కలర్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈ బ్లౌజ్ కూడా అన్నిటికీ మ్యాచ్ అవుతుందండి. బెనారస్లో ఎస్పెషల్కి ఆఫ్ వైట్కి చాలా బాగుంటుంది, బ్లాక్కి బాగుంటుంది, పింక్కి బాగుంటుంది. ఇలా అన్ని కలర్స్కి సూట్ అయ్యే పేస్టల్ షేడ్ అనమాట. ఇది కూడా బెనారస్లో మూడో నెక్ అంటారు కదా, రౌండ్ నెక్ అంటే పెద్దది వస్తే రౌండ్ నెక్, ఇక్కడికే వచ్చేది జీరో నెక్ అంటాం కదా. సో ఇది జీరో నెక్ ఇలా వచ్చిందనమాట. గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. బట్ మీరు ఇందులో కూడా జ్యువెలరీ వేసుకోవాలనుకున్నారంటే
పర్ల్స్ మాత్రమే సూట్ అవుతాయండి వీటికి. ఈ నెక్స్ట్కి ఎక్కువ పర్ల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. పర్ల్స్ లుక్ని ఇంకేది డామినేట్ చేయలేదండి. సో ఇది ఒకటి. ఇంకొకటి ఆల్వేస్ బ్లాక్ అండి. బ్లాక్ ఎప్పుడు ఎల్లో బ్లాక్ సూపర్ కాంబినేషన్. ఇగోండి ఎల్లో బ్లాక్ చాలా బాగుంటుంది. ఒక బ్లాక్స్ ఇలాంటి బ్లౌజెస్ కొన్ని ఫ్లోరల్ పెట్టుకుని అంటే బోల్డ్ అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతాయి. ఒక బ్లాక్ కూడా ఇలాంటి ఫ్లోరల్లో ఇది బ్లాక్ విత్ సిల్వర్ వచ్చిందనమాట. సో దీని మీదకి హాఫ్ వైట్ బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ బ్లాక్ బాగుంటుంది. ఎల్లో పింక్ అన్నిటికీ వీటికంటే చిన్న ప్లెయిన్ వచ్చేసి లాస్ట్లో చిన్న గోల్డ్ అంచు ఉంటుంది కదండి, అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి బ్లూ, నేవీ బ్లూకి ఇలా వచ్చిందండి మొత్తం. ఇది వచ్చేసి వేరే శారీ మీద బ్లౌజ్. ఆ శారీ పోయినా కూడా నేను ఈ బ్లౌజ్ ఉంచుకున్నాను, ఎందుకంటే ఇది బోల్డ్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది, గ్రాండ్ లుక్ ఇస్తుంది. సింపుల్ ప్లెయిన్ అండ్ డిజైన్ వచ్చిన శారీస్కి చాలా బాగుంటుందండి. సో ఇలాంటి కలర్ కూడా ఎల్లో బ్లూ ఆల్వేస్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. ఎల్లో అండ్ రాయల్ బ్లూ ఇదొక కాంబినేషన్, ఇది కూడా బాగుంటుంది. ఈ కలర్లో బ్లౌజులు ఉంటే కూడా మీరు అట్టు పెట్టుకోండి, చాలా శారీస్ మీదకి వస్తాయి. ఇది కూడా అండి యాక్చువల్లీ వేరే శారీస్ మీద కానీ ఇలాంటి ఫ్లోరల్ బ్లౌజ్ ఉంటే మీరు కుట్టించుకునేటప్పుడు ఈ అంచు తీసేసి కుట్టించుకున్నారంటే ఈ పింక్ ఈ గ్రీన్ ఉంది కదండి, ఈ గ్రీన్ బోల్డ్ అన్ని చీరల మీదకి వస్తుంది అనమాట. ఫ్లోరల్ గ్రీన్ ఇగోండి చాలా బాగుంటుంది. ఎల్లో గ్రీన్ కూడా మంచి కాంబినేషన్ అండి. బాటిల్ గ్రీన్ లైట్ గ్రీన్ ఏ షేడ్ అయినా కూడా ఎల్లో శారీస్ మీదకి బ్యూటిఫుల్ కాంబినేషన్. సో డెఫినెట్గా ట్రై చేయండి. కట్టుకున్న శారీ లాంటిదే సేమ్ ఫ్లోరల్ బ్లౌజ్ తోటి యాక్చువల్లీ నేను శారీ సేల్ చేస్తాను కాబట్టి అది నా దగ్గర ఒకటి ఉంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఆ శారీ చూపిస్తున్నాను. ఆ శారీ కూడా బ్లౌజ్ మనం విడిగా కొన్నామంటే మీటర్ ఒక 500-600 అయితే గ్యారంటీ ఉంటుందండి. మంచి ఫ్లోరల్ అండ్ సిల్క్లో నా దగ్గర చాలా మంది అడుగుతూ ఉంటారు సిల్క్ బ్లౌజెస్. ఫ్లోరల్ కాటన్ అయితే తొందరగా పాడైపోయటం షింక్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సిల్క్లో ఆ ప్రాబ్లం ఉంటుంది, ఎప్పటికీ అలానే ఉంటాయి. సో అలా అడుగుతూ ఉంటారు అనమాట. ఇది కూడా అలాంటిదే. శారీ ఒకటి నేను మీకు చూపిస్తాను. నేను సేల్కే తెచ్చానంటే జామ్దానీలో లైట్ వెయిట్ అనమాట, మంచి శారీ. ఇలాగే ఇందులో ఇంకా లైట్ షేడ్స్ వచ్చాయన్నమాట, ఇలా వచ్చాయి. దీని బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది. ఈ జామ్దానీలో కచ్ వర్క్ అంటారు చూసారు, అలా చక్కగా మొత్తం వర్క్ వచ్చేసింది అనమాట. లైట్ షేడ్లో చాలా బాగుంది సారీ. ఇప్పుడు నేను కట్టుకున్న లాంటిది ఇది కొంచెం షేడ్లో డిఫరెంట్ అనమాట. ఇది కూడా 1200 రూపీసేనండి ఈ శారీ. ఇది వచ్చేసి పళ్ళు. శారీ అంతా ఇలాగే సేమ్ ప్లెయిన్ వచ్చేసి ఈ అంచంతా ఇలా వస్తుంది అనమాట. సో దీని బ్లౌజ్ గ్రాండ్ కాబట్టి మీరు చాలా శారీస్ మీదకి దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ శారీ తీసుకున్నా కూడా శారీ మీద మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నా ఈ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ చాలా శారీస్ మీదకి ఈ బ్లౌజ్ మీకు మ్యాచ్ అవుతుంది అనమాట. 1 మీటర్ ఉంటుంది. సో ఈ హ్యాండ్స్ ఇక్కడ వరకు వస్తే కూడా సరిపోతుంది అనమాట. ఇదొకటి. ఇంకొకటి అండి, ఇది కూడా ఫ్లోరల్ శారీ, చాలా బాగుంది కలర్. బీర పువ్వు కలర్ అంటారు చూసారా, ఆ ఎల్లో షేడ్ అనమాట. ఇది హాఫ్ వైట్ ఎల్లో షేడ్లో వస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లాక్ వచ్చిందండి. దీనికి నేను చెప్పినట్టుగా మీరు ఇందాక బ్రోకెట్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి. శారీ అంతా ఇలా వచ్చిందనమాట. ఇది కూడా వేరే లైట్ వెయిట్ చక్కగా ఉంది శారీ, ఇలా వస్తుందన్నమాట. ఇది నచ్చితే కనుక నాకు చెప్పండి. ఇది కూడా సేమ్ కాస్ట్లోనే ఉండండి, 1200-1300లోనే ఈ శారీస్ అన్నీ. మనం సెలెక్ట్ చేసుకునే కలర్స్ మనని గ్రాండ్గా చూపిస్తాయి తప్ప మనం పెట్టే రేట్లు ఒక 1,00,000 రూపాయలు చీర కొనుక్కునేంత మాత్రాన ఆ కలర్ మనకి సూట్ అవ్వకపోతే మనకి డెఫినెట్గా అందంగా కనపడనివ్వవు. సో మనం సెలెక్ట్ చేసుకునే చీరలు వాటి ఈ రోజుల్లో అయితే ఎస్పెషల్లీ బ్లౌజెస్ అండి విపరీతమైన గిరాకీ అనమాట. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇందులోనే ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఒక 300 రూపీస్ ప్లస్ ఈ శారీ ఒక 1200 రూపీస్, ఇంతలోనే నేను రెడీ అయ్యాను అనమాట. అండ్ చాలామంది అంటే లిప్స్టిక్స్ కూడా పింక్ డ్రెస్ వేసుకుంటే పింక్, తర్వాత రెడ్ వేసుకుంటే రెడ్ అలా పెట్టుకుంటుంటారు. ఆపోజిట్ పెట్టుకున్నారంటే డెఫినెట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. సో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో శారీస్కి కానివ్వండి మిక్స్ అండ్ మ్యాచ్కి మీరు వెళ్ళేటప్పుడు ఎల్లో శారీ కనుక మీరు ట్రై చేసేటట్టయితే ఈ బ్లౌజెస్ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఐడియాస్ మీకు నచ్చాయనుకుంటాను. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. మాతోనే ఉండండి. స్టే విత్ us. Please like, share and subscribe to our Women FM. Thanks for watching.